స్పైసీ మటన్ కర్రీ విత్ రైస్. మధు ఫోన్లో మటన్ కర్రీ వీడియో చూస్తూ నోరూరిస్తుంటాడు. మధు, అయ్యో ఈ స్పైసీ మటన్ కర్రీ చూస్తుంటే కడుపులో డప్పులు మోగుతున్నాయి అని అంటాడు. నాన్న, మన ఇంట్లో కూడా ఇలాంటి మటన్ కర్రీ చేస్తే బాగుంటుంది. ముందుగా మన ఇంటి ఆర్థిక పరిస్థితిని చూడండి. డబ్బు మిగిలితే మటన్ లాంటి అదనపు ఖర్చుల గురించి ఆలోచించండి. లత, మనకు జీవితం ఒక్కసారే వస్తుంది కాబట్టి ఈ రోజును ఆనందంగా గడుపుదాం. ఈ రోజు మటన్ తిని ఎంజాయ్ చేద్దాం. మధు పర్సు తెరిచి చూస్తాడు. అయ్యో, నా దగ్గర మొత్తం 500 మాత్రమే ఉన్నాయి. నాన్న, 500కి బియ్యం, మటన్ మసాలా అన్ని వస్తాయా? మధ్యతరగతి వాళ్లకు అసాధ్యమనే పదమే లేదు. అవును, తర్వాత నెల మొత్తం అప్పులు మాత్రమే ఉంటాయి. మధు మార్కెట్ నుంచి చిన్న కవర్ తీసుకొని వస్తాడు. నాన్న, ఎంత మటన్ తెచ్చారు? 1/2 కేజీ తెచ్చాను 1/2 కేజీనా? మన ముగ్గురికి అని అంటాడు. మటన్ తక్కువైనా ఊహల్లో ఎక్కువగా తినాలి. ఆ, మీ ఇద్దరికి ఊహలే ఎక్కువ. లత స్పైసీ మటన్ కర్రీ చేస్తుంది. వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. మధు, అయ్యో ఈ వాసనకి పక్కింటి వాళ్ళు కూడా వస్తారు. అమ్మా, ఇంకో 2 విజిల్స్ పెట్టు, వాసన ఇంకా పెరుగుతుంది. విజిల్స్ పెడితే మటన్ పెరగదు. లత అన్నం కర్రీ వడ్డిస్తుంది. నాకు ఎక్కువ ముక్కలు వెయ్యి. కాదు, నాకు ఎక్కువ కావాలి. నేను గ్రోయింగ్ బాయ్. నేను కూడా గ్రోయింగ్ బాయ్నే పొట్టలో. ఇద్దరూ ఆగండి, మొత్తం 6 ముక్కలే ఉన్నాయి. ఇద్దరు షాక్ అవుతారు. 6 ముక్కలా? మరి ఎలా? ఇద్దరికి 2 ముక్కలు, నాకు 2 ముక్కలు. కాదు, నాకు 3 ముక్కలు కావాలి. నాకు కూడా 3 కావాలి. సరే, నేను తినను, మీరిద్దరు తినండి. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. మధు, నువ్వు తినకపోతే ఎలా? అవునమ్మా, నువ్వే చేసావు కదా, నువ్వు తిను. మీరు సంతోషంగా తింటే చాలు. ఇద్దరు కొద్దిసేపు మౌనంగా ఉంటారు. మధు, లత, నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తావు. అమ్మ ఎప్పుడు చివర్లోనే తింటుంది. ఎప్పుడు మధ్యతరగతి అమ్మల పని అదే. మధు తన ముక్క ఒకటి లత ప్లేట్లో వేస్తాడు. ఇది నీది. మోహిత్ కూడా తన ముక్క తీసి వేస్తాడు. ఇది కూడా నీది. లత, మరి మీరు? మధు, కర్రీ రుచి మటన్ ముక్కల్లో కాదు, కలిసి తినడంలో ఉంది. కుటుంబంతో తిన్న అన్నం 5 స్టార్ భోజనం కంటే గొప్పది. కథలో నీతి. మధ్యతరగతి ఇంట్లో భోజనం విలువ ధరలో ఉండదు, కుటుంబం కలిసి నవ్వుకుంటూ తినడంలో ఉంటుంది. ప్రేమ పంచుకుంటే చిన్న కర్రీ కూడా పెద్ద విందు అవుతుంది.